హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, బద్ధశత్రువులైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. ఏం జరిగింది అసలు? శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఇండియాకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతున్నారు అనమాట. దీంట్లో చైనాది కూడా ఇంపార్టెంట్ హ్యాండ్ ఉంది. ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఇండియాలో ఒక పార్ట్, ఈ బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ ఏరియా, ఆ ఈస్ట్ పాకిస్తానే బంగ్లాదేశ్ అయింది. అక్కడ ఎక్కువ బెంగాలీ స్పీకింగ్ పీపుల్, ముస్లిం ఎక్కువ పాపులేషన్ ఉండేది. సో పాకిస్తాన్కి బంగ్లాదేశ్లో ఏదైతే ఇప్పుడు సెపరేట్ అయిన బంగ్లాదేశ్ ఉందో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి విపరీతమైన వార్ నడిచింది. ఓకే, సెపరేట్ మూమెంట్స్ అయి ఉండొచ్చు, మాకు సెపరేట్ కంట్రీ కావాలని వాళ్ళు పోట్లాడడం అయి ఉండొచ్చు. 3 million బంగ్లాదేశీ పీపుల్ వర్ కిల్డ్ బై పాకిస్తాన్ పీపుల్. అంటే అది జీనోసైడ్ అనుకోవచ్చు. అసలు వాళ్ళని లేకుండా తుడిచిపెట్టుకునే పోయేటట్టు చంపేశారు. వాళ్ళ ఆడవాళ్ళని రేప్ చేయడం కానీ, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడం కానీ, అది ఇట్ కెన్ బి టర్మ్డ్ యాజ్ జీనోసైడ్ అనుకోవచ్చు. అలాంటిది బంగ్లాదేశ్ మొత్తము అదంతా ఎలా మర్చిపోతుంది అని అంటే ఇప్పుడు వచ్చిన లీడర్, ఇప్పుడు బంగ్లాదేశ్ న్యూ చీఫ్ ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ యూనిస్, ఆయన పూర్తిగా అసలు బంగ్లాదేశ్ చరిత్రని, హిస్టరీని, వాళ్ళ ఇండిపెండెన్స్ మూమెంట్ని మొత్తాన్ని అసలు తుడిచిపెట్టుకుపోయేటట్టు చేయాలి. ఓకే, కొత్తగా నన్ను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అమరవీరులు ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ కోసం పోరాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా కనిపించొద్దు హిస్టరీలో అనేది ట్రై చేస్తున్నాడు. ఓకే, అసలు ఈ డెవలప్మెంట్స్ చూస్తే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ని ముగ్గురిని గమనిస్తే ఇండియాకి బంగ్లాదేశ్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఫ్రమ్ పాస్ట్ 70 years నుంచి. ఓకే, ఇప్పుడు సడన్గా 3 నెలల్లోనో 6 నెలల్లోనో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో మనం చూసుకోవాల్సినవి. ఇండియాకి బంగ్లాదేశ్కి ఈ బిజినెస్ సంబంధాలు కానీ, ట్రేడ్ అండ్ కామర్స్ ఎంత వాల్యుబుల్ అని అంటే $13 billion. ఓకే, మనకి వాళ్ళకి వ్యాపారం అంతా. కానీ ఇప్పుడు పాకిస్తాన్తో వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు చేయగలపడం వల్ల ఆఫ్టర్ ఆల్ $800 million అంతే. ఓకే, ఎక్కడ $800 million, ఎక్కడ $13 billion. ఓకే, అది అర్థం కావట్లేదు వీళ్ళకి. సో మనం కూడా ఇప్పుడే వెంటనే ఏం స్టెప్ తీసుకోవట్లేము. కానీ ఇప్పుడు మనం అంతా ఆలోచిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా గమనిస్తే ఇప్పుడు చైనీస్ ఆర్మీ వచ్చి బంగ్లాదేశ్లో ఉన్న, పాకిస్తాన్ ఆర్మీ వచ్చి బంగ్లాదేశ్లో ఉన్న డెఫినెట్గా ఇండియా ఒప్పుకోదు. ఇప్పుడు రష్యాకి, యుక్రెయిన్కి ఎలా వార్ జరుగుతుందో మనకు కూడా అలానే వార్ జరుగుద్ది. ఎందుకంటే ఇండియా అన్ని చూస్తూ ఊరుకోదు కదా. మన దాకా వచ్చినప్పుడు మనం విల్ గివ్ ఇట్ బ్యాక్, ఎంత ఇవ్వాలో అంతా ఇస్తాం. అయితే సడన్గా ఈ జీనోసైడ్, మారణ హోమము, ఆ బంగ్లాదేశీలు ఎంతమంది చచ్చిపోయారు అన్నీ మర్చిపోయి పాకిస్తాన్ ఎట్లాంటి ఫ్రెండ్షిప్ చేస్తుంది బంగ్లాదేశ్తో అంటే, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఏదైనా గూడ్స్ వెళ్ళాలి అని అంటే యూజువల్లీ శ్రీలంక త్రూ అలా వెళ్తాయి, లేదు అంటే సింగపూర్ త్రూ వెళ్తాయి. ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ నుంచి వాళ్ళ సీ రూట్ మారిపోయింది, బంగ్లాదేశ్కి వచ్చి అక్కడి నుంచి ఇండోనేషియాకి అలా వెళ్తుందన్నమాట సరఫరా. యూజువల్లీ ఏ కంట్రీ అయినా కానీ వాళ్ళ పోర్ట్లో ఏదైనా గూడ్స్ దిగినప్పుడు వాటిని ఇన్స్పెక్ట్ చేస్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ అది వేవ్ ఆఫ్ చేసేసింది. పాకిస్తాన్ గూడ్స్ ఏదైనా బంగ్లాదేశ్ పోర్ట్లో దిగితే అక్కడ అసలు ఇన్స్పెక్షన్ అనేది 100% లేదు. దాంట్లో మారణాయుధాలే ఉండొచ్చు, దాంట్లో మిజైల్సే ఉండొచ్చు, వీళ్ళు లీస్ట్ బాదర్డ్. ఇంకోటి ఏంటి అని అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్యలో ట్రావెల్ చేయడానికి వాళ్ళకి వీసాస్ అనేది అవసరం లేదు. వీసాలు కూడా అవసరం లేదు. అప్పుడు అవసరం లేనప్పుడు పాకిస్తాన్ నుంచి ఎంతమంది టెర్రరిస్టులు బంగ్లాదేశ్కి వచ్చి అక్కడి నుంచి ఇండియాకి రావడానికి స్కోప్ ఉందో మీరు ఆలోచించండి. ఇది ఒక డెఫినెట్ థ్రెట్ ఇండియాకి, చాలా థ్రెట్. ఓకే, మనమైతే చూస్తూ ఊరుకోము. మేజర్గా ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అని ఇండియా కూడా గమనిస్తూ ఉంది. మన దాకా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఊరుకో. సో ఇండియా ఎందుకు చూస్తూ ఉండదు అని అంటే, మనకి బంగ్లాదేశ్కి, ఇండియన్ స్టేట్ అయిన అస్సాంకి బంగ్లాదేశ్కి మధ్యలో మనం 262 kilometers బార్డర్ షేర్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ట్రావెల్ చేయడానికి వీసాస్ లేనప్పుడు డెఫినెట్గా కంట్రోల్ ఉండదు. టెర్రరిస్ట్ వస్తున్నాడా, సివిలియన్ వస్తున్నాడా బంగ్లాదేశ్కి అని. సో అస్సాం బార్డర్లో మనము డెఫినెట్గా చాలా కాషియస్గా, జాగరూకతో ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి టెర్రరిస్టులు ఇన్వైడ్ అయ్యే ఛాన్సెస్ బోల్డ్ అని ఉన్నాయి.
సో ఇదంతా గమనిస్తే ఇండియా ఎనిమిస్తో సరౌండ్ అయిపోయి ఉంది. మేడం బంగ్లాదేశ్కి మనం చాలా మిసైల్స్ ఫ్రీగా ఇచ్చేవాడు. అదే బంగ్లాదేశ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు మొహమ్మద్ యూనిస్ అదే మర్చిపోతున్నాడు. ఇన్ని రోజులు మనము ఎంత ఫ్రెండ్లీ నేషన్గా ఉన్నామో బంగ్లాదేశ్తో అదన్నీ మర్చిపోయి మనం చేసిన సాయాలు, వాళ్ళ కంట్రీలో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఇండియా ఎంత హెల్ప్ చేసింది, తినడానికి వాళ్ళకి తిండి కూడా లేనప్పుడు రైస్, ఆనియన్స్ దగ్గర నుంచి ఆనియన్స్ వాళ్ళ కంట్రీలో 300 రూపీస్ 400 రూపీస్కి వెళ్ళినప్పుడు కూడా మనం సప్లై చేయడం జరిగింది. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. దీని వెనకాల చైనా ఉందంటారు? దీని వెనకాల డెఫినెట్గా చైనా ఉంది. మంచి మిత్రుడితోని స్నేహం కోల్పోయి ఓకే ఒక మేకమన్న పులి ఓకే అట్లాంటి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు వాళ్ళ కంట్రీలో డెఫినెట్గా దానికి ఆన్సర్ అనేది వస్తుంది. అప్పుడు మేల్కొని మన దగ్గరకు వస్తారేమో చూడాలి. మేడం చైనా ఇదంతా ఎందుకు చేస్తుంది అసలు? చైనా ఏం చేస్తుంది అని అంటే పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం. నేను ఇందాక చెప్పాను కదా, నేను చెప్పినట్టు వినాలి ఈ దేశాలు అనుకుంటుంది కదా. సో ఇండియా అనేది బిగ్గెస్ట్ థ్రెట్ చైనాకి. ఇండియా నెక్స్ట్ సూపర్ పవర్ అవుతుంది. సో డెఫినెట్గా చైనా ఏమనుకుంటుంది, ఇండియాని చుట్టూ మోహరించుకునే ఏవైతే నేపాల్ లాంటి కంట్రీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎటు ఇండియా వైపే ఉన్నారు. ఓకే వీళ్ళన్నిటి మీద మేము గ్రిప్ తెచ్చుకుంటే ఇండియా మమ్మల్ని చూసి భయపడుతుందేమో అనే ఒక పిచ్చితనంలో ఉన్నారు. ఇండియా ఎవరిని చూసి భయపడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.